నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పరిధిలో అన్య మతస్థులకు పని చేయకుండా తొలగిస్తామని గతంలో సీఎం చంద్రబాబు చేసిన ప్రకటన అమల్లోకి వచ్చింది। ఈ మేరకు టీటీడీ పరిధిలో ఉన్న సంస్థల్లో పనిచేస్తున్న అన్య మతస్థుల్ని తొలగించే ప్రక్రియను టీటీడీ ప్రారంభించింది। ఇందులో భాగంగా ఇవాళ ఓ విద్యా సంస్థలో ప్రిన్సిపల్ స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగిని బదిలీ చేస్తూ టీటీడీ ఉత్తర్వులను ఇచ్చింది। తిరుమల వెంకన్నకు ఉన్న పవిత్రతను దృష్టిలో ఉంచుకుని టీటీడీ పరిధిలో అన్యమత ఉద్యోగులు లేకుండా చూస్తామని గతంలో సీఎం చంద్రబాబు ప్రకటించారు। దీంతో టీటీడీ ఈ మేరకు తమ పరిధిలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగస్తుల్ని బదిలీలకు చేసే ప్రక్రియ ప్రారంభించింది। ఇందులో భాగంగా ఇవాళ పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్న జి అసుంతను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది। పద్మావతి మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ అసుంతను నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీ చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది। ఈ మేరకు సీఈఓ ఆదేశాలను జారీ చేశారు। క్రైస్తవ మత సాంప్రదాయాలను పాటిస్తూ పూజ చేయకుండా, హారతి ఇవ్వకుండా తీర్థ ప్రసాదాలను తీసుకొని అసంతపై వచ్చిన ఆరోపణలను నిర్ధారణకు రావడంతో ఆమెను డిప్యూటేషన్ పై నరసింగాపురంలోని ఆయుర్వేద ఫార్మసీకి బదిలీ చేస్తున్నట్లు టీటీడీ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు। ఆమెపై ల్యాబ్ పరికరాల మాయం సహా ఇతర ఆరోపణలు కూడా ఉన్నట్లుగా టీటీడీ తెలిపింది। టీడీపీలో అన్యమత ఉద్యోగుల్ని తొలగించాలని ఎప్పటి నుంచో భక్తులు డిమాండ్ చేస్తున్నారు। గతంలో వైఎస్ హయాంలో ఎక్కువ మంది అన్యమత ఉద్యోగుల్ని టీటీడీలో నియమించారనే ఆరోపణలు ఉన్నాయి। దీంతో వీరి తొలగింపునకు ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి। తాజాగా బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ఈ మేరకు అన్యమత ఉద్యోగస్తుల తొలగింపు ఆదేశాలు ఇచ్చారు। ఇప్పుడు టీటీడీ వాటిని అమల్లో పెట్టింది। ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని వాచ్ చేస్తూనే ఉండండి।